దేవుని నామానికి స్తోత్రములు. ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఏది మీకు ప్రయోజనకరము? దేవుని బిడ్డలారా, ఏది మీకు ప్రయోజనకరము? వాక్యం సెలవిస్తూ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయములను రాబో జీవ విషయములను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఎంత చక్కని మాట అండి. శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మట్టికే ప్రయోజనము, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములను రాబో జీవ విషయములను కూడా వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో కూడా ప్రయోజనకరమవును. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటిది ప్రయోజనకరమైనది, ఆత్మ సంబంధమైనది భక్తిగా ఉన్నటువంటిది ప్రయోజనకరమైనది. కాబట్టి దైవ భక్తిని కలిగి ఉండడానికి మీరు ప్రయత్నించినట్లయితే, ఆ రీతిగా మీరు జీవించినట్లయితే, దేవుని మాటకు మీరు విధేయత చూపించినట్లయితే ఆయన వాగ్దానమే మీకు ప్రయోజనముగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకి రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. దేవుని బిడ్డలారా, యేసు మాట్లాడుతున్నటువంటి మాట, నేను వెళ్ళినట్లయితే మీకు ఆదరణకర్త ఆత్మను పంపిస్తాను. అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనకు ప్రయోజనకరమైనది. పరిశుద్ధాత్మ చేత నింపబడము ప్రయోజనమైనది. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పటి జీవ విషయములను రాబో జీవ విషయములను వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయంలో ప్రయోజనకరముగా నీకు ఉండాలి అంటే పరిశుద్ధాత్మని పొందుకోవడము కూడా నీకు ప్రయోజనకరమైనదే ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏది నీకు ప్రయోజనకరము? ఏది నీకు ప్రయోజనకరమైనది? దేని బట్టి నువ్వు ప్రయోజనకరముగా నీవు ఆలోచన చేస్తూ ఉన్నావు? వాక్యం సెలవిస్తా ఉంది. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేతయందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి అయ్యున్నవి. దేవుని బిడ్డలారా, ఇంత మాట్లాడుతున్నాడు దేవుడి ఉదయకాల సమయంలో. ఈ మాటల్ని నీవు నమ్ము, నీకు ప్రయోజనకరము. సత్క్రియలను శ్రద్ధగా చేటయందు మనసుంచినట్లు నీవి సంగతుల గురించి దృఢముగా చెప్పవలని కోరుచున్నాను అంటున్నాడు ఇక్కడ భక్తుడు. దేవుని మాటల యందు నీవు విశ్వాసం ఉంచినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే, విశ్వాసం ఉంచినటువంటి కుటుంబముగా నీవు ఉన్నట్లయితే, నీ సేవ జీవితంలో ప్రయోజనకరమైన దానిపైన నువ్వు విశ్వాసం ఉంచినటువంటి సేవకుడిగా సేవకురాలుగా మీరున్నట్లయితే, దేవుని బిడ్డలారా, ఇది మంచిదియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. ఇంత చక్కని మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట అయితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రేమ వలన కార్యము జరిగించేటటువంటి విశ్వాసమే ప్రయోజనకరమవుతుంది. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. దేవుడు అంటూ ఉన్నాడు, నీతిమంతుణ్ణి విశ్వాసం మూలముగా నీతిమంతుడు బ్రతుకును అంట. కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పాను. విశ్వాసమే వీడికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసేను. దేవుని బిడ్డలారా, నీకు ప్రయోజనకరమైనది విశ్వాసము, నీకు ప్రయోజనకరమైనది దైవ భక్తిని కలిగి ఉండుట, నీకు ప్రయోజనకరమైనది దేవుని ఆత్మ చేత నింపబడి ఉండుట, నీకు ప్రయోజనకరమైనది దేవుని మాటకు నువ్వు విధేయత చూపినప్పుడు, నువ్వు విశ్వాసంతో నీవు ఉన్నప్పుడు, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితం, నీ సంఘంలో దేవుని అద్భుతమైన కార్యములు చూస్తావు. నానా విధాలుగా దేవుడు అక్కడ అందరినీ బాగు చేసినట్టుగా అద్భుతములు చూస్తావు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్య కార్యములు చూస్తావు. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో విశ్వాసంతో దేవుని అడుగు, అది
సెలవిస్తా ఉంది కదా అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 5వ వచనంలో, సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట, ఎంత విస్తరణ! అటువంటి కృపా భాగ్యం మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక.